వెల్కమ్ టు డిఎన్వి న్యూస్. ఆదోనిలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వక్స్ చట్టానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున శాంతియుత ర్యాలీని చేపట్టాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ దుల్షా పైల్వాన్ మసీదు వెనుక గ్రౌండ్ నుండి కంట్రోల్ రూమ్ మీద నుంచి భీమాస్ కూడలి మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మసీదుల ఇమాములు, మౌలీలు, ముత్తవల్లీలు, అన్ని పార్టీల మైనార్టీ రాజకీయ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్లు కోరారు. మీడియా మిత్రులకు, ఆదోని పట్టణంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు, సోదరిమణులు, అక్క చెల్లెళ్ళారా ప్రతి ఒక్కరూ మొన్న శనివారం సాయంత్రము ఇదే దర్గాలో 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి ఒక్క ఆదోనిలో ఉన్నటువంటి అన్ని పార్టీకి అతీతంగా, కులాలకు అతీతంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న రాత్రి డిఎస్పీ మేడం గారిని మన పెద్దలు రాజేసాబ్ గారు అయితేనేమి, కుల పెద్దలు జిక్రా కంప్లీట్ వాళ్ళ బృందం, అడ్వకేట్స్ కానీ ప్రతి ఒక్కరు పోవడం జరిగింది. మేడం దగ్గర పర్మిషన్ ఇవ్వమని అడిగితే మేడం గారు నవ్వుకుంటూ ఒక 3 ఫార్మ్స్ ఇచ్చినారు. ఆ ఫార్మ్స్ ద్వారా ఈరోజు మార్నింగ్ 3 టౌన్ 2 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 3 సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలిసి వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఫార్మ్స్ సబ్మిట్ చేసి డిఎస్పీ గారికి ఊర్లో లేదు సాయంత్రం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పర్మిషన్ మాకు 100% వచ్చినట్లే. కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి, ఆదోన్లో ఉన్నటువంటి ప్రతి గల్లీలో ఇక్కడ రాజకీయం లేదు, కులమత భేదాలు లేవు, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. భారతదేశంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం బుద్ధి రావాలి. ఇక్కడ మనం శాంతియుతంగా రేపు 24వ తారీఖు పొద్దున 9:30కు ర్యాలీలో శాంతియుతంగా జరుపుదాం. ఈరోజు ఈ ఉగ్బోటు బిల్లు వల్ల శనివారం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నుకోబడినది. బేస్తవారము 9:30 నుంచి 12 గంటల వరకు ఆర్డీఓ ఆఫీస్ కాడ చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఎండాకాలం ఉంది, తొందరగా టైం మెయింటైన్ చేసి 9:30కు వస్తే బయలుదేరే పరిస్థితి వస్తుంది.